ఇప్పుడైతే మనం పాలపొర కొట్టబోతున్నాం. ఆ చెట్టు ఎక్కుతా పాలపొరను కొడతా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హలో కాక, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు వైబ్స్. ఇక ముచ్చట ఏంటంటే మా వాడి మ్యారేజ్ ఉంది కదా, దానికంటే ముందు మేమైతే ఈరోజు పాలపరకకు పోతున్నాం. పాలపరక ఎక్కడ ఉంటున్నారా, పెంచుకపేట మండలంకి అయితే వెళ్తున్నాం. మాది దహిగా మండలం, అది అంటే పక్కపక్కకే ఉంటుంది. సో అటు అడవి జంగల్ ఉంటుంది కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే బ్రిడ్జ్ దాటుతున్నాం. బ్రిడ్జ్ దాటి మేము పెంచపేటకు వచ్చినాం. అక్కడికి మన వాళ్ళు ఛాయ్ తాగుతున్నారు. మొగాలు అయితే ఏం దోమలేదు, పాసాలతోనే ఛాయ్ తాగుతున్నారు. ఇక అక్కడికి అయితే ఛాయ్ తాగి మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయినాం. ఆ విలేజ్కి దగ్గరే ఉంటుంది అది జంగల్ అనేది. సో ఫస్ట్ మేము పోలీసుల పర్మిషన్ తీసుకొని మేము అడవికి అయితే వెళ్తున్నాం. ఎటుకే పోదాం, ఇంకా లోపల పోదామా? సో ఇంకా లోపలికి అయితే పోదాం. ఈ ఏరియా అయితే పాలపర కనబడతలేదు, అన్ని దొంగ దోహలు ఉంటాయి. దాంపని నా అట్లా పోతాడు అదేగా. అరే మేమైతే ఇక జంగల్లోకి అయితే ఎంట్రీ అయినాం. చూస్తున్నాం పాలపరకు ఎక్కడ అనేది. ఒక్కొక్క చోట చక్కగా లేవు చెట్లు అయితే. అక్కడ పెద్ద చెట్టు అయిపా కదా. ఇంతకుముందు కథలు వచ్చేది కదా మనం. ఏ చిన్న చిన్నగా ఉన్నాయి ఈ చెట్లు. అరే అట్లా కాదురా, చిన్నగా ఎట్లరా దమ్మ మన గొడ్డ లేదురా. పాల పని లేవా శేఖ? ఎవర్రా వీడు పాల పనులు లేవా అంటాడు. పండ్లు ఉంటాయిరా అంటే ఉంటాయిరా అంటే అరే పాల పనులు ఉంటాయి, ఇప్పుడే ఉంటాయిరా. ఈ చెట్టు లేవు కానీ ఇంకో చెట్టుకు ఉంటాయి. కచ్చనమ్మలు నత్తయిపో కదా, ఇరుత్తం అంటనేమో. అందరికి ఒకరు ఉండాలరా. ముగ్గురు కొట్టబోతే కష్టం కావాలి మరి. ఏంటి బాబన్న ఇంకోసారి ముగ్గురు కొట్టబోతే కష్టం కావాలి మరి. ఎక్కడ కోయదోరా అంటే ఈ పాలపొరకను కనిపెట్టింది ఈ పాలపొరక పెళ్ళికి చేయాలని. దీని కథ పెద్దగా ఉంటుంది కానీ అప్పుడు సరేరా. అప్పుడు మేము కష్టాలు వచ్చేటోళ్ళం మా బాబుతోటి. 10 కష్టాలు మొత్తం నిండిపోయేదిరా. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ ఏరియాలు మొత్తం రానిస్తారు. గ్యాస్ బుక్ చేసుకున్నట్టు ఇక పాపర్గా బుక్ చేసుకున్నట్టు ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గర పోయి అలా పెళ్లి కాడిచ్చి ఇక కొంచెం కావాలి సార్ అని. నీకు వచ్చింది కష్టం బా. ఎట్లా బతికేటోనివి, హైదరాబాద్ పూట తిరిగేటోనివి, ఇక్కడికి వచ్చి పాలపొరక కొడతాను వాయ్. పాలపొరక దొరకలేదు అంటే ఉన్నది, జంగల్ ఉన్నది. కాకపోతే ఆకలి మంచి లేవు, మొత్తం ముట్టలు పడతాను. కొద్దిగా మంచి ఆకు కోసం జంగల్ అంతా ఇది కూడా అవుతుంది. మీ ఊర్లో కూడా బండ్ల పోతారా పాలపొరకకు, లేకపోతే ఎట్లా బండ్లు కట్టుకుని పోతారా అనేది కామెంట్ చేయండి. మన వీడియో ఆటలు ఇస్తారట, మనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? సాఫ్ పని చేస్తాను మనం. మనకి ఇంత పని చేస్తాను ఫుల్ బాటిల్ ఇస్తారట. ఫుల్ బాటిల్ దూరం ఉన్నది దగ్గర ఉన్నది అడుగుతావా, దూరం ఉన్నది అడుగుతావా? ఎవరి దూరం ఉన్నది? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మేము
ఇక్కడ ఉన్నదా కాదు ఎన్ని కాటాలు తెస్తా చెప్ప గట్ల అడుగు చెప్పు. నీళ్ళ ప్యాకెట్లు 4 కాటాలు తెస్తా. నీళ్ళ ప్యాకెట్లు కాదు ప్యాకెట్లు ఇంకేంది? నీళ్ళ ప్యాకెట్లు కాదు గుడుమరా వాటర్ ప్యాకెట్. వాటర్ ప్యాకెట్ ఏం చేస్తావు గుడుమ చేస్తే ఫుల్ బాటిల్ అయితే గుడుమ తెచ్చాడు గుడుమ. సో ఫ్రెండ్స్ సరిపోతుందా? అయితే పాలపరగా కొట్టేసినాం చూస్తారు కదా. ఇక్కడ కొంచెం ఆడ కొంచెం ఉన్నది, మొత్తం ఒక 5 జాగాలలో కొట్టినాం. అది ఒక కచ్చర అయితే అనుకుంటాను కానీ కచ్చర అయితే కాదు, మన తిట్టే తట్టే ఉన్నాడు. కాకపోతే అయింది మనకి బండి కొంటే అయింది. సో ఇప్పుడు ఇది పట్టుకుని అయితే మేము ఇంటికి వెళ్తాం. ఇంటికాడ కూడా నెక్స్ట్ కంటిన్యూ వీడియో చూడండి, చూసుకుంటుండండి. ఇలా స్కిప్ చేయకండి. చీకటి పట్టింది కాయలకు ఇడు పాల పొలక రాలే, పాల కోసం వచ్చాడు. నేను పాల దొంగ, పాల కోసం వచ్చింది. పాలపరకం కోసం కాదు. పట్టు అంత పట్టు పడితే దొరుకుతలే వాళ్ళు లేవు. ఇక్కడ దీని వాటికి 7 ఉన్నాయి. ఇక 3 బైకులు పట్టుకొచ్చినాం కదా, 3 బైకులు సరిపడితే పాలపరకు అయితే పట్టుకొని ఒక దగ్గర అయితే కుప్ప పెట్టినాం. ఇక మంచి ఇంత కొట్టినాం. కొట్టి ఒక్కొక్క బండికి సరిపడైతే ఒక్కొక్క దగ్గర కుప్ప పెట్టినాం. పనులు అయ్యబ్బా ఒక ఎండ అయ్యేది కనబడుతుంది ఇక్కడ గీడ రైట్ జంపను ఇక మా బండికి ఎంత అయింది పాలపరక. అది సరిపోదు దారిది. ఇక్కడ కూడా కొట్టినా అంత పడుతుంది. పోతాను కాడ నారుకోల్లి ఇంకేది ఏం గుంజరా? అందుకు గుంజ అందుకు గుంజనా? అందుకు గుంజ అంటారు మరి దాన్ని ఏమంటారు పోతురా. ఇక ఫైనల్గా అయితే పాలపరకు కొట్టు అయిపోయింది. ఇక బండ్ల మీద అయితే పాలపరకు పెట్టుకుని పెంచుకుపేట నుంచి స్టార్ట్ అయినాం. ఫైనల్లీ పాలపరక అయితే దొరికింది. అరే ఆగుదాం మా వచ్చేదాకా. ఒకటేసారి ఏ అందరం కలిసి పోదాం రా పక్కగా. పాలపరక అయితే బాగా దొరకలే. వీడియోస్ అప్లోడ్ చేయమైతే కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి, క్షమించండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మొబైల్ కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల అయితే నేనైతే వీడియోస్ అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. అదంతా విన్నమాట గమ్మతుంది ఇక ఎత్తు ఎంత చేస్తారా పందిరి ఎక్కడ ఉన్నదా? మళ్ళా 3 బండ్ల మీద అయితే పాలపరకు ఉండబోతున్నాం. మరి సరిపోతుందో అయితే తెలియదు. అక్కడైతే మొత్తం టెంట్ హౌస్ చేసింది మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర. చూసిరు కదా కాక పాలపరకు ముచ్చట్లయితే మంచిగా ఉన్నాయా, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.